నమస్తే దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను కావ్య. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. భారత పూర్వ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయికి ఘన నివాళులు. దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో కృష్ణాష్టమి వేడుకలు. రాగల 48 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం. వార్తల్లోని వివరాలు చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో 2 కీలకమైన నేషనల్ హైవే ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో మెరుగైన కనెక్టివిటీ, రోడ్లపై రద్దీని తగ్గించేందుకు ఈ కీలక ప్రాజెక్టులను ఉద్దేశించారు. సుమారు 11,000 కోట్ల రూపాయల విలువైన ఈ 2 ప్రాజెక్టులను రోహిణిలో ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడ వేదిక నుంచి ప్రసంగిస్తారు. ద్వారకా ఎక్స్ప్రెస్ వే ఢిల్లీ సెక్షన్, అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్ 2 ప్రాజెక్టులు ప్రభుత్వ సమగ్ర ప్లాన్లో భాగంగా ప్రారంభమవుతున్నాయి. భారత పూర్వ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా నివాళులు అర్పించారు. ఢిల్లీలోని వాజ్పేయి స్మారకం సదైవ్ అటల్కు చేరుకుని ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డాతో కిరణ్ రిజిజు, పీయూష్ గోయల్, గజేంద్ర సింగ్ షెకావత్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సహా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ఎస్టేట్లోని అమృత్ ఉద్యానవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభించారు. ఈ ఎస్టేట్ను సాధారణ ప్రజల సందర్శన కోసం వచ్చే నెల 14వ తేదీ వరకు తెరిచి ఉంచనున్నట్లు రాష్ట్రపతి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ ఉద్యానవనంలో దేవగన్నేరు మొక్కలతో పాటు మర్రివనం, బాబ్లింగ్ సెలయేరు, గడ్డి దిబ్బలు, క్యూరేటెడ్ తోటలతో పాటు శిల్పకళా స్పౌట్లు, స్టెప్పింగ్ స్టోన్స్, ఎత్తైన కొలనులు ఉన్నాయి. అమృత్ ఉద్యానవనాన్ని ప్రారంభించిన అనంతరం రాష్ట్రపతి ఉద్యానవనంలో పర్యటించి సువాసనలను వెదజల్లే దేవగన్నేరు పుష్పాల అందాలను ఆస్వాదించారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నివాళులు అర్పించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని నివాసంలో గౌతు లచ్చన్న చిత్రపటానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. శ్రీకృష్ణుని జన్మదినం కృష్ణాష్టమి వేడుకలు దేశవ్యాప్తంగా వైభవంగా జరిగాయి. గుజరాత్లోని ద్వారకలో జన్మాష్టమి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. సీనియర్ సిటిజన్లు, వికలాంగ భక్తులు, తల్లులకు ప్రత్యేక సౌకర్యాలతో పాటు స్వచ్ఛమైన తాగునీరు, మెరుగైన పారిశుద్ధ్యం కోసం
పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఢిల్లీలోని మధుర, బృందావన్లో జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ వేడుకలు వైభవంగా జరిగాయి. రాజస్థాన్లోని జైపూర్, గుజరాత్లోని అహ్మదాబాద్తో పాటు కేరళలో జన్మాష్టమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఇంటెలిజెన్స్ బ్యూరో, జాతీయ దర్యాప్తు సంస్థ, స్థానిక పోలీసులు ఈరోజు తనిఖీలు చేపట్టారు. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో చేపట్టిన ఈ తనిఖీల్లో కోట ప్రాంతానికి చెందిన నూర్ మహ్మద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని ఇంట్లో అనుమానిత వస్తువులతో పాటు 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నూర్ పాకిస్తాన్కు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో చాటింగ్ చేస్తున్నట్లు, ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. కాగా నూర్ మహ్మద్ ధర్మవరంలోని ఓ టీ స్టాల్లో పనిచేస్తున్నాడు. ప్రకృతి సహజ సిద్ధమైన జలపాతాలు, పచ్చని అడవి తల్లి ఒడిలో పరవళ్లు తొక్కే సెలయేళ్ల జలధారలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కొండ కోనలు, పచ్చని పందిరి లాంటి చెట్ల నడుమ జాలువారే జలధారలు అదే ప్రకృతి వరప్రసాదమైన కుంటాల జలపాతం. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రాల్లో కుంటాల జలపాతం ఒకటి. ఇక్కడ అందాలను, ఆహ్లాదాన్ని ఆస్వాదించడానికి ఇతర రాష్ట్రాల నుంచి ప్రకృతి ప్రేమికులు నిత్యం వస్తుంటారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలోనే అతి ఎత్తైన అద్భుతమైన జలపాతం. ప్రవహించేటప్పుడు ఈ జలధారలు కన్నుల పండుగ చేస్తాయి. కుంటాల జలపాతం 45 అడుగుల ఎత్తు నుంచి పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తూ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆదిలాబాద్ నుంచి 46 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 256 కిలోమీటర్ల దూరంలో, నిర్మల్ నుంచి 31 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది. ప్రకృతి సహజ సిద్ధమైన దట్టమైన ఈ అడవిలో ఎటు చూసినా పచ్చదనం పరిఢవిల్లుతోంది. ఎత్తైన చెట్ల మధ్యలో ప్రయాణం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తోంది. పచ్చని కొండలు, పక్షుల కిలకిల రావాల నడుమ ఈ అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో అక్కడక్కడ ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ల వద్ద రమణీయమైన దృశ్యాలను పర్యాటకులు వీక్షిస్తూ ఆనందానుభూతిని పొందుతున్నారు. వారాంతంలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, ఆంధ్ర, ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల నుంచి విద్యార్థులు, యువత తరలి వస్తుంటారు. కుంటాల జలపాతం చూడాలంటే 408 మెట్లు దిగాలి. చుట్టుపక్కల అటవీ ప్రాంతం సైతం పచ్చని చిగుళ్లతో ఆహ్లాదపరుస్తోంది. కుంటాల జలపాతం అడవి అందాలను చూసేందుకు పర్యాటకులు తరలి వస్తుండగా, మరోవైపు అందాల వెంట పొంచి ఉండే ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పర్యాటకులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ అటవీ శాఖ చెక్పోస్టులు ఏర్పాటు చేసి పర్యాటకులకు అవగాహన కల్పిస్తోంది. జలపాతాల వద్ద సుడిగుండాలుంటాయని, దూరం నుంచే ప్రకృతి అందాలను వీక్షించాలని అధికారులు చెబుతున్నారు. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు అటవీ ప్రాంతం మధ్యలో నుంచి జాలువారే జలధారలను చూస్తూ మంత్రముగ్ధులవుతున్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో గోకులాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉదయం ఆలయ ఈవో, అధికారులు గోశాల వద్ద గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన ఉట్టికొట్టే కార్యక్రమంలో యువకులు ఉత్సాహంగా పాల్గొనగా, చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణలో అలరించారు.
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు స్త్రీ శక్తి పేరుతో ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పథకం ఏ బస్సులకు వర్తిస్తుంది, మహిళలకు ఏ మేరకు లబ్ధి చేకూరుతుంది, ఈ పథకాన్ని వినియోగించుకునేందుకు అవసరమైన గుర్తింపు కార్డులు ఏమిటి అనే విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం కల్పించడం ద్వారా పలు రకాలుగా మహిళలకు ప్రయోజనం కలిగించాలని రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడం వల్ల వ్యక్తిగతంగా ఒక్కొక్క మహిళలకు నెలకు 2,500 రూపాయల లబ్ధి కలగనుంది. దూర ప్రాంతాలకు వెళ్లి వచ్చే వారికి ఒక ట్రిప్పునకు దూరాన్ని బట్టి కనీసం 2,000 రూపాయల వరకు లబ్ధి కలుగుతుంది. ఇక నిత్యం ఆఫీసులకు వ్యాపారాల కోసం 50 నుంచి 100 కిలోమీటర్ల లోపు ప్రయాణించే మహిళలకు నెలకు సుమారు 3,500 రూపాయల వరకు లబ్ధి కలగనుంది. ఇంటి నుంచి రోజు ఆఫీస్కు 2 బస్సులు మారి వెళ్లే మహిళలకు నెలకు సుమారు 2,500 రూపాయల వరకు ఆదా అవుతుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. నెలలో 25 రోజులు ఆఫీసుకు వెళ్లినా వీరికి నెలకు సుమారు 2,500 రూపాయలకు పైగానే ఛార్జీల రూపంలో ఖర్చవుతుంది. స్త్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సులు అందుబాటులోకి రావడంతో ఆ సొమ్ము మిగలనుంది. ఇక ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లి వ్యాపారాలు చేసుకునే మహిళలకు నెలకు 2,500 రూపాయల నుంచి 3,500 రూపాయల వరకు లబ్ధి కలగనుంది. అదేవిధంగా వైద్యం సహా ఇతర అవసరాల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లే మహిళలకు 2 వైపులా రాకపోక ఛార్జీలకు ఒక్కో ట్రిప్పునకు 50 రూపాయల చొప్పున లబ్ధి కలగనుంది. అలా నెల మొత్తం లెక్కించుకుంటే 1,500 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు లబ్ధి చేకూరుతుంది. ఇక రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని అనుకునే మహిళలకు, చుట్టాల ఇళ్లకు వెళ్లేవారికి ఆయా దూరాన్ని బట్టి ఒక ట్రిప్పునకు 800 రూపాయల చొప్పున లెక్కించుకున్నా 2 ట్రిప్పుల్లో కలిపి సుమారు 1,600 రూపాయల వరకు స్త్రీశక్తి పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. అయితే స్త్రీశక్తి పథకాన్ని వినియోగించుకునే తీరును బట్టి మహిళలకు ఈ ప్రయోజనం కలుగుతుంది. అదేవిధంగా ఒక కుటుంబంలో ఒకరికన్నా ఎక్కువ మంది మహిళలు ఉంటే ఈ ప్రయోజనం మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ అధికారిక లెక్క ప్రకారం ఒక్కొక్క కుటుంబానికి నెలకు సుమారు 4,000 నుంచి 6,000 రూపాయల వరకు స్త్రీశక్తి పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. స్త్రీశక్తి పథకాన్ని వినియోగించుకునేందుకు మహిళలు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వం ఇచ్చే ఇతర గుర్తింపు కార్డులలో ఏదైనా ప్రయాణ సమయంలో కండక్టర్లకు చూపించాల్సి ఉంటుంది. ఆయా గుర్తింపు కార్డులపై ప్రయాణించే మహిళల ఫోటో ఖచ్చితంగా ఉండాలి. కార్డుపై స్థానికతను తెలియచేసే అడ్రస్ కూడా ఉండాలి. జిరాక్స్ కాపీలు చెల్లుబాటు కావని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఒరిజినల్ కార్డులను మాత్రమే ప్రయాణ సమయంలో చూపించాల్సి ఉంటుంది. ఇక విద్యార్థులైతే స్కూల్లో ఇచ్చిన ఐడి కార్డు చూపించాలి. దీని ఆధారంగా 0 ఫేర్ టికెట్ను ఇస్తారు. దీనిపై ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణిస్తున్నారు, ఎంత ఛార్జీ అవుతుంది అనే వివరాలు నమోదు చేస్తారు. అయితే మహిళల నుంచి ఎలాంటి నగదును తీసుకోరు. ఇక ఏ బస్సుల్లో స్త్రీశక్తి పథకం కింద ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుందనే విషయానికి వస్తే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచితంగా మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు. ఇందిరా ఏసీ, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ ఇతర రాష్ట్రాలకు నడిపే బస్సులకు మాత్రం స్త్రీశక్తి పథకం వర్తించదు. వార్తల్లో చిన్న విరామం. बेटा, दादू की तबीयत खराब है। उन्हें तेज बुखार, सर दर्द और उल्टियाँ भी हो रही हैं। बच्चों, मलेरिया एक खतरनाक बीमारी है जो मादा एनोफ्लिस मच्छर के काटने से होती है। ठंड के साथ कंपकपी, तेज बुखार, सर दर्द, उल्टी इत्यादि। अगर किसी को भी ये लक्षण हो तो जांच व उपचार कराना चाहिए। हमें तुरंत स्वास्थ्य केंद्र जाना चाहिए। मलेरिया के लक्षण हो तो सरकारी स्वास्थ्य केंद्र में जाकर मुफ्त में जांच और संपूर्ण उपचार करवाएं। ये दृढ़ संकल्प हमारा है। भारत को मलेरिया मुक्त बनाना है। जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान। जब सुरक्षित है वे लोग जिन्हें अधिक है टीबी होने की संभावना, तभी साकार होगी टीबी मुक्त भारत की कामना। पहले से मौजूद स्वास्थ्य परिस्थितियाँ टीबी होने की संभावना को बढ़ा सकती हैं। इस वर्ग में आप या आपका परिवार भी हो सकता है। इस समूह में आते हैं वे लोग जिन्हें पिछले 5 वर्ष में टीबी हुआ हो, 60 वर्ष या उससे अधिक आयु, धूम्रपान या शराब का सेवन करने वाले,
कुपोषित, टीबी निकट संपर्क हुआ हो, मधुमेह रोगी, HIV से पीड़ित लोग, तो टीबी के लक्षण होने पर तुरंत अपनी जांच कराएं। अगर टीबी ना हो तो जरूरत पड़ने पर टीबी प्रिवेंटिव थेरेपी से सुरक्षित हो जाएं। अन्यथा निशुल्क दवा और उपचार का लाभ उठाएं। आइए हम सब मिलकर देश को टीबी मुक्त बनाएं। Treat every TB patient best at the very first opportunity. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। మేము ఇంట్లో గుడ్లు పెట్టకుండా మమ్మల్ని ఎవరు ఆపలేరు. నేను ఆపగలను. నీకు తెలీదా మేము ఏడీస్ దోమలమని? మేము డెంగూ చికెన్ గునియా అని వ్యాపింపజేస్తాం. మాస్టర్ గారు స్కూల్లో డెంగూ నుండి నివారణ కోసం అన్ని వివరాలు చెప్పారు. అవునా బాబు, మాకే ఛాలెంజా? గుడ్డు తప్పకుండా పెట్టి తీరుతాను. పెట్టనివ్వను. అయ్యో, ఇక్కడంతా శుభ్రంగా ఉంది. డెంగూ నుండి నివారణ కోసం కూలర్లోని నీళ్లను ప్రతి వారం మార్చండి. బకెట్ ఇంకా ట్యాంకులని చాలా జాగ్రత్తగా మూసిపెట్టండి. మొత్తం శరీరం నిండా బట్టలు వేసుకోండి. దోమలు కుట్టకుండా క్రీమ్, కాయిల్ లేదా అగరబత్తిని ఉపయోగించండి. డెంగూతో పోరాటం అంటే డెంగూ నుండి ముక్తి. తిరిగి స్వాగతం. ప్రతి ఒక్కరూ ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేందుకు నూతనంగా వెదురు అరణ్యం పార్కును ఏర్పాటు చేసినట్లు చిత్తూరు జిల్లా అటవీ శాఖ అధికారి భరణి తెలిపారు. ఈరోజు చిత్తూరు వేలూరు రోడ్ కలెక్టరేట్ సర్కిల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వెదురు అరణ్యం పార్కును పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పార్కులో సంపూర్ణంగా ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తామని తెలిపారు. ఈరోజు మన చిత్తూరు జిల్లాలో నగర్వనం ఒకటి బ్యాంబూ వెదురు నగర్వనం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నగర్వనంకైన మోటో ఏమంటే అన్ని పబ్లిక్ కూడా క్లీన్ ఎయిర్ బ్రీత్ చేయడానికి దొరకాలి. దానికి ఒక మంచి ప్లేస్ ఉండాలి. పిల్లలు మొత్తం కూడా పొల్యూషన్లోనే డైలీ ఉంటున్నారు. సో ఈ ఒక ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేసింది పిల్లలు ఎంజాయ్ చేయడానికి మాత్రం కాకుండా వాళ్ళ హెల్త్ డెవలప్ అవ్వడానికి ఉన్న ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడమే మన మోటోగా ఉంది. సో ఇక్కడ న్యాచురల్ ట్రీ స్పీషీస్ అనేది మనకి చాలా ఉంది. అది కాకుండా పిల్లల్ని ఎంటర్టైన్ చేసే విధంలో మనం అడ్వెంచర్ యాక్టివిటీస్, చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్ కూడా పెట్టడం జరిగింది. అది కాకుండా ఇక్కడ కళాజాత్ర వాళ్ళని కూడా మనం ప్రమోట్ చేయాలి అనే ఒక మోటోతో బ్యాంబూ ఆడిటోరియం, ఓపెన్ ఆడిటోరియం ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో మన ఆర్ట్, ట్రెడిషనల్ ఆర్ట్ ఏమేమి ఉందో చిత్తూరులో అది ఐడెంటిఫై చేసి వాళ్ళ ప్రోగ్రామ్స్ని ఇక్కడ కండక్ట్ చేయాలి అనేది మనం ఒక ఇంపార్టెంట్ అబ్జెక్టివ్గా తీసుకుంటున్నాము. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చో హ్యోన్తో ఢిల్లీలో చర్చలు జరిపారు. రక్షణ, భద్రత, ఆర్థిక, వ్యాపారం, కనెక్టివిటీపై ఇరువురు మంత్రులు ప్రధానంగా చర్చించారు. ఆసియాతో, ముఖ్యంగా ఇండో పసిఫిక్ ప్రాంతంతో తన అనుబంధాన్ని పెంచుకోవడానికి భారత్ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి ఢిల్లీలో పర్యటించారు. చో హ్యోన్ 2015 నుంచి 2017 వరకు ఢిల్లీలో కొరియా రాయబారిగా పనిచేశారు. అందరిలా తను పెద్ద చదువులు చదువుకున్నాడు. ప్రముఖ సంస్థలో ఉద్యోగంతో పాటు మంచి జీతం. అయినా ఏదో వెలితి. ఆ వెలితే ఆయన్ను ముత్యాల ఉత్పత్తి ప్రారంభించేలా చేసింది. ఆయన జార్ఖండ్కు చెందిన బుధన్ సింగ్ పూర్తి. ముత్యాల ఉత్పత్తి ద్వారా స్థానిక యువతలో స్ఫూర్తి నింపుతున్న ఆయన ప్రయాణంపై మరిన్ని విషయాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. మొట్టమొదటి ముత్యాలను ఉత్పత్తి చేసే క్లస్టర్ను జార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లాలో ఏర్పాటు చేశారు. దీనిని సద్వినియోగం చేసుకుని రత్నగర్భ ప్రాంతంలో ముత్యాల పెంపకం చేపడుతున్నారు. జార్ఖండ్కు చెందిన బుధన్ సింగ్ పూర్తి మెకానికల్ ఇంజనీర్ అయిన బుధన్ ఉన్నత చదువులు చదివాడు. ప్రముఖ సంస్థలో ప్రతిష్టాత్మక ఉద్యోగం సాధించినప్పటికీ ఆ ఉద్యోగం అతనికి నచ్చలేదు. ఆ తర్వాత ముత్యాల ఉత్పత్తిపై పూర్తి సమాచారాన్ని సేకరించాడు. దానిలోనే భవిష్యత్తు ఉందని భావించి ముత్యాల పెంపకంపై తగిన శిక్షణ తీసుకున్నాడు. वो 7 दिन का ट्रेनिंग लेकर के 2014 से इस काम को मैंने शुरू किया और जी जान से लेकर के मैंने शुरू किया. डेली का मैं ग्राफ बनाता था अपने इसके लिए कितना काम कर रहा हूँ. వినూత్న ఆలోచన ద్వారా మొదలైన ఈ వ్యాపారం ద్వారా సంవత్సరానికి 30 లక్షలు సంపాదిస్తున్నాడు బుధన్ సింగ్. 400 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అంతేకాకుండా ముత్యాల పెంపకంపై స్థానికులకు శిక్షణనిస్తూ వారి జీవితాలను మారుస్తున్నాడు.
धीरे धीरे बढ़ते चले गए। आज हम 1,60,000 मसल्स पे काम कर रहे हैं, पौंड और वो लेग पे डैम पे काम कर रहे हैं। अभी हमारा 32 लाख के वो आसपास सालाना इनकम है, लेबर सारे पेमेंट करके सर, सारा चीज़ फिनिशिंग प्रोडक्ट बना करके। हम यहाँ से प्रशिक्षण 800 कुछ लोगों को दिए, 832 के आसपास में है। బుధన్ సింగ్ విజయంతో స్ఫూర్తి పొందిన ఎలక్ట్రికల్ ఇంజనీర్ రోహిణి గౌతమ్ ఆయన నుండి ముత్యాల పెంపకంపై శిక్షణ తీసుకున్నారు. ఈ వ్యాపారంలోనికి వచ్చిన వారు నిరాశ చెందరని, విజయాలు సాధించే అవకాశాలు ఎక్కువని ధీమా వ్యక్తం చేశారు. इतना डिफरेंट फील्ड है ना कि अगर इस पे कोई आएगा तो वो मतलब कभी निराश होके नहीं जाएगा। मेहनत है इसमें, लेकिन निराश होके कोई नहीं जाता है। कुछ हट के लोगों से कर रहे हैं, हम भीड़ में नहीं चल रहे हैं, तो यहाँ आके हमको बहुत फायदा हुआ है। మత్స్య అనుబంధ రంగాలలో ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఉద్దేశించబడిన పథకం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన ఈ మహత్తర కార్యక్రమం ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను అందిస్తున్న ముత్యాల పెంపకం ద్వారా యువత తాము ఆర్థికంగా బలోపేతమవుతూ ఇతరుల జీవితాలను మెరుగుపరుస్తున్నారు. ఉద్యోగం రాలేదని కాలం వెళ్లదీస్తూ నిరంతరం తమ గతాన్ని విమర్శించుకునే కొంతమంది యువతకు బుధన్ సింగ్, రోహిణి వంటి వారు ఆదర్శం అనడంలో సందేహం లేదు. జమ్మూ కాశ్మీర్లోని కిష్తవార్ జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించిన ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య 60కి పెరిగింది. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఘటనా స్థలాన్ని సందర్శించి వరద బాధితులను పరామర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రితోనూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతోనూ ఫోన్లో మాట్లాడి అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రతికూల వాతావరణం, క్లిష్టమైన భూభాగంలోనూ ప్రాణాలతో ఉన్న వారిని రక్షించడానికి, మృతదేహాలను వెలికితీయడానికి అవిశ్రాంతంగా సహాయక బృందాలు కృషి చేస్తున్నాయి. ముజఫర్పూర్ ఈ పేరు వినగానే ప్రత్యేక రుచి కలిగిన లిచీ పళ్ళు, మహిళలను ఆకట్టుకునే గాజులు గుర్తొస్తాయి. అయితే ప్రస్తుతం పలు సంస్థలు ఈ ప్రాంతంలో రకరకాల బ్యాగులను తయారు చేస్తున్నాయి. దీంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ముజఫర్పూర్లో బ్యాగుల తయారీపై ఈ ప్రత్యేక కథనాన్ని చూద్దాం. అయితే ప్రస్తుతం కాలం మారింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా వృద్ధిని సాధిస్తోంది. ముఖ్యంగా ముజఫర్పూర్లోని బేలా ఇండస్ట్రియల్ ఏరియాలో బ్యాగ్ క్లస్టర్లో బైడా ప్రైవేట్ రంగ కంపెనీలు ప్రతి నెల లక్షల్లో బ్యాగులను ఉత్పత్తి చేస్తున్నాయి. దీంతో దేశంలోని ప్రముఖ మెట్రో నగరాలలో పనిచేసే కార్మికులు ఆయా రాష్ట్రాలను వదిలి బీహార్కు చేరుకుంటున్నారు. ల్యాప్టాప్ బ్యాగులతో పాటు స్కూలు, కాలేజీ బ్యాగులు, ప్రయాణాలలో ఉపయోగించే బ్యాగులను తాము ఉత్పత్తి చేస్తామని హైస్పీడ్ కమర్షియల్ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ ఉపాధ్యక్షులు కృష్ణ మురారి తెలియజేశారు. हम लोग इस लैपटॉप बैग, स्कूल बैग, कॉलेज बैग और हार्ड लगेज, ट्रैवल लगेज, ये सभी चीज़ों का प्रोडक्शन करते हैं यहाँ पर। और आज के दिन पे हम 10 लाख पीस महीने का बना रहे हैं बिहार में, जो कि हम पहले बॉम्बे बनाते थे। अब हमने ये पूरा प्रोडक्शन बिहार शिफ्ट किया और हम बिहार में बना रहे हैं। और यहाँ के हमने आज से 2022 जून में चालू किया था ये, आज 3 साल हो गए हैं। 150 मशीन से हमने चालू की थी और आज हमारी बिहार में 3,500 मशीन चल रही है और డిసెంబర్ तक 1500 मशीन और बढ़ जाएगी, तो 5000 मशीन हो जाएगी। ఈ సంస్థలో పనిచేయటం ద్వారా ఆర్థిక అవసరాల కోసం కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడగలిగామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. पहले पैसा कौड़ी का बहुत दिक्कत हो रहा था, अभी जब काम करने लगे हैं तो कोई चीज का दिक्कत नहीं होता है। अच्छा खासा अपने से कमा लेते हैं। सैलरी मिल रहा है 7-8 हजार मिल जाता है अभी, क्योंकि हम नया नया ज्वाइनिंग हुए किए हैं। अच्छा ढंग से पैसा मिल रहा है, पति से पैसा मांगना नहीं पड़ता है, अच्छा ढंग से हो रहा है। 2-3 साल से काम कर रहे हैं।
ఈ సంస్థ బీహార్లోని 35,000 మందికి ఉపాధిని కల్పిస్తోంది. ఈ విధంగా బీహార్లో పారిశ్రామిక విప్లవం పుంజుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల ఫలితంగా బీహార్లో నవశకం ప్రారంభమైంది. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో భారత సైన్యం, వైమానిక దళాలు అద్భుతమైన లైవ్ బ్యాండ్ షోను ప్రదర్శించాయి. దేశభక్తి పాటలతో ఫ్యూజన్ ప్రదర్శనలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే చంద్రశేఖర్ ఆజాద్ పార్క్లో వైమానిక దళానికి చెందిన బ్యాండ్ మనోహరమైన ప్రదర్శనను ఇచ్చింది. మొత్తం కార్యక్రమం దేశభక్తికి, సైనికుల గౌరవానికి ఒక ప్రతీకగా నిలిచింది. భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అమెరికాలోని సియాటెల్లో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. 1962లో వరల్డ్ ఫెయిర్ కోసం నిర్మించిన స్పేస్ నీడిల్ సియాటెల్ నగరానికి ఒక చిహ్నంగా నిలుస్తుంది. మొదటిసారిగా సియాటెల్లోని ప్రతిష్టాత్మక స్పేస్ నీడిల్ పైన భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ చారిత్రక దృశ్యాన్ని వీక్షించడానికి సియాటెల్లోని భారత కాన్సుల్ జనరల్, సియాటెల్ మేజర్ బ్రూస్ హారిస్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో జాతీయ గీతం, సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు జరిగాయి. భారతీయ కళల వైవిధ్యాన్ని ప్రదర్శించే ఈ కార్యక్రమాలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గత 50 సంవత్సరాలుగా భారత సైన్యంలో నిర్వధిక సేవలు అందించిన చేతక్ చీతా అనే సింగిల్ ఇంజన్ హెలికాప్టర్లు విరమణ కానున్నాయి. హిమాలయాల మంచు పర్వతాల నుంచి మారుమూల సరిహద్దు ప్రాంతాల వరకు ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ప్రదేశాల్లో ఇవి సేవలు అందించాయి. సైనికులను తరలించడం, రక్షణ చర్యలు అందించడం, ప్రమాదకర ప్రాంతాల్లో గాలింపు వంటి కీలక కార్యకలాపాల్లో ఇవి పాలుపంచుకున్నాయి. అయితే కాలం చెల్లిన డిజైన్, పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, భద్రతా కారణాల వల్ల వీటి స్థానంలో కొత్త హెలికాప్టర్లను తీసుకురావాలని రక్షణ శాఖ నిర్ణయించింది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా రక్షణ రంగాన్ని ఆధునికీకరించే దిశలో 2027 నాటికి కొత్త హెలికాప్టర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 125వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం అవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలను అయితే 1800111700 నెంబర్కు ఈ నెల 29వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కి వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది. దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల్లోని వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. మరోవైపు ఈ నెల 18న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ప్రస్తుత అల్పపీడనం సోమవారం ఏర్పడే అల్పపీడనాల ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు కోస్తాలో చెదురుమదురుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.